సమంత తన పిల్లల గురించి ఇప్పటి నుంచే కూడా ఆలోచిస్తూ ఉన్నారు. నాకు పుట్టబోయే బిడ్డలే నా సర్వస్వం, వాళ్ళ కోసం నా ప్రాణాన్నైనా కూడా నేను ధారపోస్తాను, వాళ్ళ కోసమే జీవితాంతం కూడా బ్రతుకుతాను అనే విధంగా సమంత గారు మాట్లాడినటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది, చాలా వైరల్ కూడా అవుతుంది. అది సమంత గారికి ఇంకా పిల్లలే కాలేదు కదా, పిల్లల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడారు అంటూ చాలామంది కూడా డౌట్ వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ వీడియో అనేది ఇప్పటిది కాదనమాట. బట్ ఆ వీడియోని ఇప్పుడెందుకు ట్రెండ్ చేస్తున్నారు అంటే, రీసెంట్గా మా ఇంటి బంగారం సినిమా వచ్చింది సమంత గారిది. ఆ సినిమా అనేది మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, మంచి కలెక్షన్స్తో కూడా ముందుకు దూసుకెళ్తూ ఉంది, మంచి ఆదరణ కూడా లభిస్తూ ఉంది. అది సినిమా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రమోషన్ సమయంలో ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా, ఒక ఈవెంట్కి వెళ్ళినా కూడా సమంత గారు ఫుల్గా శారీ వేర్ చేసుకొని వెళ్ళారు. సో ఆ విజువల్ చూసిన తర్వాత అందరూ కూడా అరే సాధారణమే కదా, ఆ సినిమాలోని క్యారెక్టర్ని తను ఇంకా క్యారీ చేస్తున్నారని చెప్పేసి అనుకున్నారు. కానీ కొంతమంది ఏంటంటే అంటే వాళ్ళకు వచ్చిన డౌట్ అన్నమాట. ఇప్పుడు నార్మల్గా సినిమా షూటింగ్ వరకు ఒక క్యారెక్టర్ని క్యారీ చేస్తున్నారు అంటే ఓకే, బట్ ఈ విధంగా ఒక ఇంటర్వ్యూకి వచ్చినా కూడా, లేకపోతే ఈవెంట్కి వచ్చినా కూడా వాళ్ళు నార్మల్గా కొంచెం పాష్గా రెడీ అవుతూ ఉంటారు, మోడర్న్గా రెడీ అవుతూ ఉంటారు. సమంత గారు కూడా ఇంతకు ముందు వరకు అదే విధంగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడెందుకు ఇక్కడ ఈ ఈవెంట్స్కి కూడా, ఈ ఫంక్షన్స్కి కూడా శారీ వేసుకొని వచ్చారు అని కొంతమంది ఆలోచించి, అరే సమంత గారు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏమో, తొందరలోనే తల్లి కాబోతున్నారేమో అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి బేబీ బంప్ని కవర్ చేసుకోవడానికి తను శారీ వేసుకున్నారు అని చెప్పేసి అందరూ కూడా ఫిక్స్ అయిపోయారనమాట. ఇప్పటికి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విధంగా సమంత గారు ప్రెగ్నెంట్ అయ్యారు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ వీడియో గతంలో మాట్లాడారనమాట. సో నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎన్నో ప్రాబ్లమ్స్ని చూశాను, అవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగింది. నా తల్లిదండ్రులు కూడా నా కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ నేను నా పిల్లలకి మాత్రం అలాంటి కష్టాల్ని మాత్రం ఇవ్వలేను. నా పిల్లలకి ఒక లగ్జరీ, ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఒక లగ్జరీ లైఫ్ని కానీ కంఫర్టబుల్ లైఫ్ని కానీ చూడాలి అని చెప్పేసి అనుకుంటారు. సో అదేవిధంగా నేను కూడా అనుకుంటున్నాను అంటూ సమంత గారు తన పిల్లల కోసం కూడా నేను ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అండ్ లగ్జరీ లైఫ్ అని కాకుండా ఒక హ్యాపీ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి సమంత గారు చెప్పుకొచ్చారనమాట. సో వాళ్ళ కోసమే నేను కొన్ని సంవత్సరాల పాటు కూడా వాళ్ళతో పాటే ఉంటాను, ఎక్కడికి కూడా వెళ్ళను, ఇలాంటి సినిమాలు కూడా చేయను, నా పిల్లలతో పాటే నేను సమయంని గడుపుతాను అనే విధంగా తను చెప్పినటువంటి ఆ వీడియో ఇప్పుడు ఈ ఫొటోస్కి జడ్జ్ చేసి చాలామంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు. బట్ సమంత గారు నిజంగా ప్రెగ్నెంట్ అయ్యారంటే దాని గురించి అధికారికంగా అయితే వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, సమంత గారు కావచ్చు, రాజ్ నిర్మోర్ గారు కానీ. బట్ ఈ విధంగా కొన్ని ఫంక్షన్స్కి తను శారీ వేసుకొని రావడం వల్ల కొంతమంది అనుకుంటున్నారు మాత్రమే. సో మరి చూడాలి, అది నిజమవుతాయి కూడా అందరికీ హ్యాపీనే. బట్ నిజమో కాదో అనేది ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే రియాక్ట్ అయ్యి చెప్తే తప్ప మనకు మాత్రం అప్పటి వరకు ఒక నిర్ధారణ మాత్రం వచ్చేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు.